మనం అనుకుంటాం అమెరికాలో ఉన్నాడు ఒక బుక్ రాసి ఒకటి అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఎప్పుడు నాకు పేర్లు యాదు ఉండే జర మెమరీ లాస్ కిక్ 2 సినిమా చూడాలి ఇంకొకసారి. అయితే అందులో ఆయన ఏం చెప్తారంటే మీ న్యూక్లియర్ థియరీ ఏదో పనిచేయదురా భయ్, ఈ బాంబులు గింబులు పనిచేయాయి, పిచ్చర్ లైట్ తీసుకోరు మీరు, ఇవి పనిచేయేది ఇది ప్రపంచానికి పనికిరాదు అని అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ న్యూక్లియర్ బాంబు అనేది పనికొస్తుందా పనికిరాదా? పనికొస్తుందా పనికిరాదా? సరే జర్ర మనం టైం మెషిన్ తీసుకొని వెనక పోదాం. ఆనాడన్న మాట కరెక్టా రాంగా? ఆయన చెప్పింది అమెరికన్ ప్రెసిడెంట్కి చెప్పింది ఆ మాట కరెక్టా రాంగా? ఇయ్యాలటు పెట్టుకొని ఆ రోజు ఆలోచించవద్దు, టైం మెషిన్ పెట్టుకొని ఆ రోజు కొనరి. ఇమాజినేషన్ ఈజ్ ది పవర్, రియలైజేషన్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్. ఆ రోజు ఈయన చెప్పింది కరెక్టే ఉండొచ్చు. ఎందుకనంటే మనం ఎంతసేపు బాంబు తయారీ అని అంటే కెమికల్ రియాక్షన్ మీదనే ఆధారపడ్డాం, అవునా కదా? కెమికల్ రియాక్షన్ మీదనే ఆధారపడ్డాం. ఒక ఆటం వచ్చి ఒక మాలిక్యూల్తో కలుస్తుంది, ఒక మాలిక్యూల్ వచ్చి ఒక మాలిక్యూల్తో కలుస్తుంది, కెమికల్ రియాక్షన్ అయితే పేలుతుంది. బట్ ఆటం లోపలికి పోయి ఇమాజినేషన్ చేసిన మొగోడు ఎవడని ఉన్నాడా? బట్ మీ పురాణాలల్లా క్లియర్ కట్గా రాసి ఉంది, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ అణువు అండ్ పరిమాణ అన్నదా లేదా?